ఏఐఏడీఎంకేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేలు కుమారవేల్, జయకుమార్, సత్యభామ తమ పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరారు. ఉప ఎన్నికల్లో ఈ ముగ్గురు టీవీకే తరపున పోటీ చేసే అవకాశం ఉంది. అయితే విజయ్ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారని అటు అన్నాడీఎంకే ఇటు డీఎంకే దుమ్మెత్తిపోస్తున్నాయి. తమిళనాడులో ఏఐఏడీఎంకేకు మరోసారి గట్టి షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన ఏఐఏడీఎంకేకు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం సంచలనం రేపింది. వేలుమణి వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కుమారవేల్, జయకుమార్, సత్యభామ పార్టీకి రాజీనామా చేశారు. స్పీకర్కు రాజీనామా లేఖలు సమర్పించారు ముగ్గురు ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో విజయ్కి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. ఉప ఎన్నికల్లో టీవీకే నుంచి పోటీకి ఈ ముగ్గురు సిద్ధమయ్యారు. పళనిస్వామి జారీ చేసిన విప్ను ధిక్కరించి ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకేకు ఓటేయడంతో అనర్హత వేటుపడే అవకాశం ఉంది. అందుకే వాళ్లు ముగ్గురు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. మంత్రి ఆదవ అర్జున్తో కుమారవేల్, జయకుమార్, సత్యభామ భేటీ అయ్యారు. తర్వాత వాళ్లు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను వెంటనే స్పీకర్ ఆమోదించారు. తమిళనాడు రాజకీయాల్లో ఇది మరో కుదుపనే చెప్పాలి. ఎమ్మెల్యే పోస్టులకి అన్నాడీఎంకే పార్టీకి రాజీనామా చేయడం, స్పీకర్ వాటిని ఆమోదించడం, ఆ వెంటనే రాజీనామా చేసిన నేతలు టీవీకేతో చర్చలు జరపడం చకచకా జరిగిపోయాయి. ఆ ముగ్గురిని గెలిపించుకోగలిగితే టీవీకే బలం 110 అవుతుంది. ఇక విజయ్ వదిలేస్తున్న రెండో స్థానం తిరుచి ఈస్ట్లోనూ టీవీకే గెలిస్తే 111 మంది అవుతారు. ఇదంతా టైం పట్టొచ్చు గాని తాజా పరిణామాలతో అన్నాడీఎంకేలో నెంబర్లు మారిపోయాయి. అన్నాడీఎంకే తరపున మొత్తం 47 మంది గెలిచారు. ఇందులో పళనిస్వామికి మద్దతుగా 27 మందే ఉన్నారు. మిగతా 17 మంది ఎస్పీ వేలుమణి, సివి షణ్ముగం చేతుల్లో ఉన్నారు. వీళ్లలోనే ముగ్గురు టీవీకేలో చేరడానికి సిద్ధమయ్యారు. మరో 5గురు మాత్రం పళనిస్వామి గ్రూప్లోకి జంప్ అయ్యారు. అయితే టీవీకే తీరుపై మండిపడుతున్నారు అన్నాడీఎంకే నేతలు. తమ ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు. మాజీ సీఎం స్టాలిన్ కూడా విజయ్ తీరుపై మండిపడ్డారు. విజయ్ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీకే కూడా బీజేపీ విధానాలను అనుసరిస్తోందని అన్నారు స్టాలిన్. సెక్రటేరియట్ను టీవీకే కార్యాలయంగా మార్చారని మండిపడ్డారు. మాజీ సీఎం పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే అసెంబ్లీ ఎన్నికల్లో 47 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. వరుసగా రెండోసారి అధికారానికి దూరం కావడంతో పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమైంది. విజయ్కి మద్దతిచ్చే విషయంలో పార్టీ రెండుగా చీలింది. పార్టీపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరడం కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ ముగ్గురి దారిలోనే మరికొంతమంది రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది.